నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ మనకి వెయిట్ లాస్లో ఎలా హెల్ప్ చేస్తాయో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ బదులు చాలామంది డ్రై ఫ్రూట్స్ మనకి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తాయని అనుకుంటారు. కానీ అదొక పెద్ద అపోహ అనమాట. డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ క్యాలరీస్, ఎనర్జీ అనమాట. సో మనకి సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు ఎక్కువ మోతాదులో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అన్ని రకాల ఫ్రూట్స్ని చాప్ చేసి సన్ డ్రై చేసి షుగర్ పౌడర్ వేస్తారు. దీంతో మనకి ఎక్కువ మోతాదులో క్యాలరీలు వచ్చేస్తూ ఉంటాయి. సో మనం వీటిని మాత్రం తీసుకోకూడదు అనమాట. కావాలంటే మనం కొద్ది మోతాదులో ఫ్రెష్ ఫ్రూట్ తీసుకోవచ్చు, కానీ ఇలాంటి సన్ డ్రైడ్ ఫ్రూట్స్ మాత్రం తీసుకోకూడదు. ఇవి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేయవు. ఇన్ఫ్యాక్ట్ షుగర్స్ని కూడా పెంచేస్తాయి అన్నమాట. సో మనం తీసుకోవాల్సింది నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్. నట్స్ అంటే మనకి పలుకులు, అలాగే సీడ్స్ అంటే నూనె గింజలు. వీటిలో ఉండే హెల్దీ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ మనకి వెయిట్ రిడక్షన్ని హెల్ప్ చేస్తాయి. ఎలాగంటే ఇందులో ఉండే ఫ్యాట్ మన ఆకలిని తగ్గిస్తుంది అనమాట. ఇందులో ఉండే ప్రోటీన్, హెల్దీ ప్రోటీన్స్ వెయిట్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ముఖ్యంగా మనకి ఆల్మండ్స్ కానీ బాదాం ఉంటుంది. సో ఈ బాదాంని మనము నీళ్ళల్లో నానబెట్టి దానిపైన ఉన్న తొనలు తీసేసి మనం ఎర్లీ మార్నింగ్ ఒక 10 ఆల్మండ్స్ తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకుంటే మనకు మంచి వెయిట్ లాస్ అనేది కనబడుతుంది అనమాట. సో దాంతోపాటు 2 అక్రోట్లు, ఒక 5 పిస్తా. అంటే మన శరీర బరువుని బట్టి, మనం చేసే యాక్టివిటీని బట్టి, మనకున్న బిఎంఐని బట్టి మేము ఆ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ని డిసైడ్ చేస్తాం ఎన్ని గ్రాములు ఇవ్వాలని. అది 15 గ్రాములు ఇవ్వాలా, 20, 25, 30 అని మేము దాన్ని క్యాలిక్యులేట్ చేసి డిసైడ్ చేస్తుంటాం అనమాట. సో మనము ఇలా బాదం కానీ, పిస్తా, అక్రోట్, తర్వాత మెకాడీమియా నట్స్, పీకెన్స్, పైన్ నట్స్, క్యాషూ నట్స్, ఇలా రకరకాల నట్స్ని మనము వాటిని నానబెట్టి తొనలు తీసేసి స్నాక్ కింద తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్లో షుగర్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే ఎవరికైతే మసిల్ లాస్ ఉంటుంది, లావుగా ఉంటారు కానీ కండరాలు ఉండవు, వాళ్ళలో కొవ్వు వాటరే ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా ఒక నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ నానబెట్టినవి చాలా మేలు చేస్తాయి అన్నమాట. వాళ్ళకి మసిల్ బిల్డప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఆయిల్ సీడ్స్ ఉన్నాయి. ఆయిల్ సీడ్స్లో మనకి ఫ్లాక్స్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, నువ్వులు, తర్వాత వచ్చేసి గుమ్మడి గింజలు కానీ, తర్వాత పుచ్చకాయ గింజలు కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా మనకి రకరకాల సీడ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మనకి వెయిట్ రిడక్షన్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట. వీటిని మనము రోస్ట్ చేసి తీసుకోవచ్చు, లేదా కొన్ని రకాల గింజల్ని, ఇప్పుడు చియా సీడ్స్ని వాటర్లో నానబెట్టి, అంటే పరిగడుపున 1 టేబుల్ స్పూన్, అంటే ఒక 3 చాయ్ చెంచాలంతా, దాన్ని 1 టేబుల్ స్పూన్ అంటారు. సో దాన్ని 1 గ్లాస్ నీళ్ళలో ఒక 2 గంటలు నానబెట్టి దానిపైన నిమ్మరసం పిండుకొని తీసుకుంటే కనుక మనకి వెయిట్ లాస్ అనేది కనబడుతుంది. దీంట్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మనకి ఫ్యాట్ని చుట్టుకొని మోషన్ ద్వారా తీసేసి మన కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా మనకి చియా సీడ్స్ అనేది ఎక్సలెంట్ ఫర్ వెయిట్ రిడక్షన్. అలాగే మనకి ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి. వీటిని కూడా మనం వేయించుకుని కొంచెం సోంఫ్, అంటే మనం ఒక 2 టీ స్పూన్స్ ఆర్ 3 టీ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ ఫీనల్ సీడ్స్ ఆర్ సోంఫ్ వేసేసి వాటిని మనం స్టోర్ చేసుకోవచ్చు ఆ ప్రపోర్షన్లో. అది మనము రోజు తీసుకుంటే కనుక మనకి వెయిట్ రిడక్షన్ అనేది బాగా కనబడుతుంది. ఇందులో మంచి సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్, లిగ్నెన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి కూడా వెయిట్ రిడక్షన్, షుగర్ కంట్రోల్కి హెల్ప్ చేస్తాయి. అలాగే మనకి అందులో ఉండే సోంఫ్ కూడా మన బాడీలోంచి ఫ్యాట్ బయటికి తీస్తుంది అనమాట. బైల్ అబ్జార్ప్షన్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఇదొక మంచి కాంబినేషన్, మనం ఇలా తీసుకోవచ్చు. అలాగే మనకి నువ్వులు ఉన్నాయి. నువ్వుల్లో మంచి ఫైబర్, కాల్షియం, ఐరన్, హెల్దీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మూఫా ఉంటుంది. సో వీటిని కూడా మనం వేయించుకొని ఒక చిన్న కటోరీలో పెట్టుకొని ఒక గుప్పెడు నువ్వులు తీసుకుంటే ఇది కూడా మనకి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మనము పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు కానీ, లేకపోతే వాటర్ మెలన్ సీడ్స్ని కూడా మనము నీట్గా కడిగేసి నానబెట్టి తీసుకోవచ్చు. ఇది కూడా మనకి హెల్దీ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, తర్వాత వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మనము వెయిట్ లాస్ తీసుకున్నప్పుడు మనం వీటిని మార్నింగ్ నానబెట్టి తొనలు తీసేసి వీటిని మనం సాలడ్స్లో కానీ, లేకపోతే స్ప్రౌట్స్లో యాడ్ చేసి తీసుకోవడం కానీ, లేకపోతే మనం తీసుకునే పెరుగులో యాడ్ చేయడం కానీ,
లేకపోతే పాలలో వేసి వాటిని మిక్సీకి వేసి దాన్ని షేక్ లాగా చేసుకోవడం కానీ ఇలా చేయడం వలన మనకి హెల్దీ వెయిట్ లాస్ అనేది కనబడుతుంది. లేకపోతే మనం దీన్ని ఈవినింగ్ స్నాక్ కింద మనకి మధ్యాహ్నం 1ంటికి భోజనం అయ్యి రాత్రి 7, 8ంటికి మనం రాత్రి భోజనం చేసేటప్పుడు మనకి 7 నుంచి 8 గంటల వ్యవధిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనము ఈ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ని వేయించి కానీ అంటే పెన్నం పైన జస్ట్ డ్రై రోస్ట్ చేయడం లేకపోతే నీళ్ళల్లో నానబెట్టి తీసుకోవడం కానీ చేస్తే అదొక మంచి హెల్దీ స్నాక్ లాగా మనకు ఉంటుందన్నమాట. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో బేక్ చేసి అయినా తీసుకోవచ్చు, లేదా పెన్నం పైన రోస్ట్ చేయొచ్చు. ఇలా చేయడం వలన వాళ్ళకి తినే వాళ్ళకి కూడా కొంచెం హెల్దీగా అనిపిస్తుంది. లేకపోతే మనము 1 kg నట్స్ మిక్స్డ్ తీసుకుని దాంట్లో 1 or 2 teaspoons ఘీ ఆర్ ఆయిల్ వేసి ఫ్రై చేసి ఆ నట్స్ని మనం రోజు గుప్పెడు తీసుకోవచ్చు అనమాట. బట్ మనం ఎక్కువ మోతాదులో వేయకుండా 1 or 2 teaspoons అంటే మీకు ఒక 90 calories వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా నట్స్ని కొంచెం పెప్పర్ వేసి తీసుకోవడం కానీ, వేయించిన పలుకుల్లో నానబెట్టి తీసుకోవడం కానీ, లేదు వాటిని వెన్న తీసేసిన పాలల్లో వేసి బాదాం షేక్ కానీ నట్ షేక్ చేసుకోవచ్చు, లేదా సోయా మిల్క్లో వేసి నట్ షేక్ చేసుకోవడం కానీ, లేకపోతే పెరుగులో వేసి లస్సీలాగా బాదాం లస్సీ, పిస్తా లస్సీ, లేదు డ్రై నట్స్ లస్సీ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నిటి ద్వారా మనకి వెయిట్ రిడక్షన్ కనబడుతుంది. వీటిని ఫ్రూట్స్తో కాంబినేషన్లో తీసుకోకుండా మనం ఇలా తీసుకోవాలి. హెల్తీగా స్మూదీస్ అలా చేయకుండా ఇలా హెల్తీగా తీసుకుంటే వెయిట్ లాస్ అనేది బాగా కనబడుతుంది. ఇందులో మనకు కావాల్సిన మినరల్స్ లభిస్తాయి. ముఖ్యంగా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, తర్వాత హెల్దీ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. కాబట్టి వెయిట్ రిడక్షన్ అనేది బాగా కనబడుతుంది. సో నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ని ప్రతిరోజు ఒక గుప్పెడు మన ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసేలాగా చూసుకోవాలి.